ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ ఏ గ్రహము యోగించట్లేదండి. మిశ్ర ఫలితాలు ఏ గ్రహాలు ఇస్తున్నారని తెలుసుకోవట్లయితే మిశ్ర ఫలితాలు అంటే ఈ మాసమంతా కూడా ఏ గ్రహము కూడా ఒకే రాశిలో ఉండట్లేదు. అక్టోబర్ 17 తర్వాత సూర్యుడు లాభస్థానానికి వస్తున్నాడు. తర్వాత అక్టోబర్ 10 తర్వాత బుధుడు లాభస్థానానికి వస్తున్నాడు. తర్వాత శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండి మళ్ళా వ్యయస్థానానికి వచ్చేస్తున్నాడు. సో ఇలా మిశ్ర ఫలితాలు ఇచ్చే గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు. కాస్తలో కాస్త గురువు వక్రించి సంచారం అనేది అంటే అక్టోబర్ 9వ తేదీ తర్వాత గురువు గారు వక్రించబోతున్నారు వృషభ రాశిలో. అది కూడా కాస్తలో కాస్త కొద్దిగా ప్లస్గా మారుతుంది. ఇక్కడ ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు సప్తమ స్థానంలో పంచమాధిపతి అయిన కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు సప్తమ స్థానంలో ఉంటున్నాడు. ఇది కాస్తలో కాస్త ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక రకంగా టెన్షన్ ఉంటుంది. భార్య లేదా భర్త మీద కావచ్చు, వృథా కోపం కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, వృత్తి విషయంలో కావచ్చు, మాట్లాడే ఒక విషయంలో కావచ్చు. ఇవన్నీ కూడా కాస్త ఏదో ఒకటి ప్రమాదం, మాట్లాడేటప్పుడు రఫ్గా మాట్లాడము, ర్యాష్గా మాట్లాడము, ప్రమాదాలు తెచ్చుకోవడము, లేదా ఎక్కువగా ఖర్చులు పెట్టడము, అక్కడ లబ్ధి తక్కువ రావడము, ఇలా ఎక్కువగా ఉంటుంది. భార్య లేదా భర్త మీద చిరాకు పడడం లాంటివి, వాళ్ళ మీద ఏదో వేరే వాళ్ళ మీరేదో తప్పు ఉంటుంది, భార్య భర్త మీద కొద్దిగా వాళ్ళ మీద కోపం అవ్వడము, ఎవరో చేసిన కోపానికి వీళ్ళ మీద మీరు కోపం తీర్చుకోవడము, ఇలా ఉంటుంది ఎక్కువగా. తర్వాత చతుర్థ స్థానంలో రాహువు, తర్వాత ఈ యొక్క పంచమాధిపతి అయిన కుజుడు అక్టోబర్ 20వ తేదీ తర్వాత అష్టమానికి వచ్చేస్తాడు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త, కుటుంబ విషయంలో జాగ్రత్త, అన్నదమ్ముల విషయంలో జాగ్రత్త, ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. తర్వాత మీ యొక్క ప్రాపర్టీ పత్రాల విషయంలో జాగ్రత్త. బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. బ్లైండ్గా ఎవరిని నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. నాకు ఆ ప్రాపర్టీ తక్కువ రేటుకి వస్తుంది, ఈ ప్రాపర్టీ తక్కువ రేటుకి వస్తూ ఉంది అని మీరు వాళ్ళకి అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చినట్లయితే మీరు కొద్దిగా నష్టపోయే సూచనలు ఉంటాయి. తర్వాత మీ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పులు ఇచ్చుకోవడము, అప్పులు తీసుకోవడము, ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్, ఇలాంటి ఒక ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ఉద్యోగం విషయంలో ఎక్కువ స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత తల్లి తండ్రి ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఎక్కడో ఒక చోటు భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. భయం ఎక్కువగా ఉంటుంది. ఏదో తెలియని దిగ్భ్రాంతి ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా ఎటు చూసినా ఒక భయంలాగే కనిపిస్తూ ఉంటుంది అనే ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కాస్తలో కాస్త గురువు వక్రించడము, నవమాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఆయన నీచపడినప్పటికీ లాభస్థానం సంచారం కాబట్టి కాస్తలో కాస్త మీకు ఇబ్బందులు రాకుండా ఏదో ఒక పూర్వపుణ్యం అనేది మిమ్మల్ని మీరు చేసిన మంచి ఇప్పుడు ఈ సమయంలో కాస్తలో కాస్త మీకు దాన్ని సేవ్ చేస్తుందని తెలుసుకోవచ్చు. అయితే కుజుడు అష్టమ స్థాన సంచారం, నీచ స్థానంలో సంచారము అంత మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం విషయంలో వాహనం ప్రమాదం అయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత నీళ్ళ విషయంలో నీటికి సంబంధించినది అంటే స్విమ్మింగ్ రాకుండా నీళ్ళలోకి దిగడం లాంటిది, సో ఇలాంటివి చేయకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. సో ఇలా కొద్దిగా ధనుసు రాశి వాళ్ళకి కాస్త ఎటు చూసినా కాస్త మిశ్రమ కాలము, కాస్త ఇబ్బంది కూడా ఎక్కువగా ఉండే సూచనలు ఉంటాయి. శని కుజుల ఒక సమసప్తక దృష్టిలు, అష్టమ దృష్టిలు ఇవన్నీ కూడా కాస్త మీకు ఇబ్బంది తెచ్చిపెట్టడానికి కుటుంబంలో కావచ్చు, గృహంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు ఇబ్బంది ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా నవధాన్యాలను కూడా తప్పనిసరిగా 9 రోజులు వరుసన రాత్రిపూట నానబెట్టేసి ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉన్న ఆవులకో ఎద్దులకో తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఈ యొక్క కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని
ఎవరికైనా యాచకులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి వారికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి లేదా లక్ష్మీనరసింహ స్వామి వారికి ఒక 9 రోజులు వరుసన పాలతో కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 అక్టోబర్ మాసంలో 2వ తేదీ సూర్యగ్రహణం సంభవిస్తూ ఉంటుంది. ఈ అక్టోబర్ 2వ తేదీ సంభవిస్తున్న సూర్యగ్రహణం వల్ల ప్రకృతి పైన మరియు 12 రాశుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇది మన భారతంలో కనిపిస్తుందా, ఇటువంటి విషయాలని ఈ ఒక వీడియోలో తెలుసుకుందాం. ఈ 2024 అక్టోబర్ 2వ తేదీ సూర్యగ్రహణం అనేది రాత్రి 9:17 ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క గ్రహణకి సంబంధించిన పూర్తిగా స్పర్శ సమయం అనేది మధ్యరాత్రి, అంటే తెల్లవారుజామున మధ్యరాత్రి 12:15 పూర్తిగా స్పర్శకాలం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క గ్రహణం అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు. సూర్యగ్రహణం రాత్రి వేళ గనక వచ్చింది అంటే అది మన భారతంలో గోచరించదు. అదే చంద్రగ్రహణం కనుక పగలపూట అంటే డే టైంలో వచ్చింది అంటే ఆ గ్రహణం కూడా మన భారతానికి అన్వయించదు, కనిపించదు, గోచరించదు. అంటే ఈ అక్టోబర్ 2వ తేదీ మధ్యరాత్రి ఏదైతే రాత్రిపూట సూర్యగ్రహణం జరుగుతుందో ఇది మన భారతదేశంలో కనిపించదు. అయితే ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అని మనము తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా అమెరికా దేశాల్లో, మెక్సికో దేశాల్లో, చిలీ దేశాల్లో, అర్జెంటీనా దేశాల్లో, బ్రెజిల్ దేశాలలో ఈ ఒక గ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ ఒక గ్రహణం ఏర్పడేది, స్పర్శ సమయం పూర్తిగా గ్రహణం పట్టేది మధ్యరాత్రి 12:15. ఈ ఒక సమయానికి మనం లగ్న కుండలి గనక వేసుకున్నట్లయితే మిథున లగ్నంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది కన్యా రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.